పానం బాగలేని పేషెంట్లకు ధైర్యమే సగం మందు అంటారు. ధైర్యంగా ఉండగలిగితే సగం రోగం తక్కువైనట్టేనట. మనిషిని రోగం కంటే ఎక్కువ భయమే చంపేస్తుంది. ఈ సంగతి మర్చిపోయి కరోనా వచ్చిందని భయంతో చాలా మంది కాలం చేసిర్రు అప్పట్లా. ఇంతకీ ధైర్యం ముచ్చట గిప్పుడెందుకు చెప్తున్నా అంటే, ఏపీ హోంమంత్రి అనిత మేడం ఒక పేషెంట్కు వీడియో కాల్ చేసి ఎట్లా ధైర్యం ఇస్తుందో చెప్పేది అందుకు అన్నట్టు. ఇక చూసిరా పోరి ముచ్చట ఏందో. ఎలా ఉన్నారు మీరు? హోంమంత్రి అనిత మేడం తోటి వీడియో కాల్ మాట్లాడుతుంది చూడు. ఈమె పేరు లతశ్రీనట. ఉండేది శ్రీకాకుళంలా. కొన్ని వద్దుల సంధి పాపం క్యాన్సర్ బీమారితో బాధపడుతుందట. అయితే అనిత మేడం అంటే లతశ్రీకి చాలా అభిమానమట. సభలు సమావేశాలల్లా హోంమంత్రి అనిత మేడం స్పీచ్లని మాట్లాడిన తీరు చూసి ఇన్స్పైర్ అయ్యి లైఫ్లో ఒక్క పారన్న మేడంను దగ్గరికి వెళ్ళి చూడాలని బుద్ధి పుడితే ఇక అదే ముచ్చట ఈమె ఇంటాయన ఆనంద్కు చెప్పిందట. ఇక ఆనందం నుండి ఏరుకున్నోళ్ళతోటి ముచ్చట మేడం దాకా చేరేస్తే అయ్యో అట్లనా అని వెంటనే ఫోన్ తీసి వీడియో కాల్ చేసి ఆ ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమతోటి పేరున పలకరించి లతశ్రీకి ధైర్యం నింపింది. మీకు దేవుడి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు. మీరు బాధపడకండి, అస్సలు ఏడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి. అలాగేనా? మీరు వచ్చి కనిపిస్తే నాకు ఇంకా ఎక్కువగా నాకు హ్యాపీనెస్ ఉంటుంది. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను. ఇక నీకు ఎప్పుడు మాట్లాడాలని బుద్ధి పుట్టినా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చింది. స్వయంగా హోంమంత్రి మేడమే మాట్లాడి ధైర్యం చెప్పే వరకు కొండంత బలం వచ్చినట్టయి సంబరపడ్డరు ఇంటి లాదులంతా. మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి, నేను మాట్లాడతాను.